కరోనా కలకలం సృష్టిస్తుంది. మరి రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు. ఇక పలు జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. మరి జిల్లాలో కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రిలో ఆక్సిజన్, అలాగే కరోనా కిట్లు, పలు రకాల మందులను అందుబాటులో ఉంచామన్నారు. ఇక ప్రజలు ఆందోళన చెందవద్దని, కోవిడ్ ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ యశస్వి రమణతో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. కరోనా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అయితే మాత్రం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. దీనికి సంబంధించి కూడా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి అంశంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ యశస్వి రమణ ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, రాష్ట్రంలో దాదాపుగా చూస్తూ ఉన్నాం, ఇప్పటికీ కూడా కరోనా కేసులు రోజు రోజుకి నమోదవుతూనే ఉన్నటువంటి పరిస్థితుల్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నమస్తే. గుంటూరు పట్టణ ప్రజలకు, అలాగే పరిసరాల ప్రజలకు కూడా తెలియజేయటం ఏమనగా, ఇవాళ కోవిడ్ మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో మొన్నటిదాకా మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న కోవిడ్ మన రాష్ట్రంలో కూడా ప్రవేశించింది. వైజాగ్లో, తెనాలిలో, అట్లాగే మన గుంటూరు జిల్లాకు కూడా వచ్చేసింది. అంటే కోవిడ్ మేఘాలు కమ్ముకొస్తున్నట్లే అనిపిస్తోంది. వాతావరణం కూడా అట్లాగే మారిపోయింది. అయితే ఈ నేపథ్యంలో మాకు మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు స్పష్టమైన ప్రణాళికని నిర్దేశించారు. అందరూ అన్ని హాస్పిటల్స్ కూడా కోవిడ్ ప్రిపేర్నెస్తో ఉండాలి అని చెప్పగానే మేము 5 రోజుల క్రితమే కోవిడ్ ఓపీ మొదలుపెట్టాము. అట్లాగే కోవిడ్కి ప్రత్యేకమైన 15 పడకల ఆక్సిజన్ ఉన్న ఒక ఐసీయూని కూడా రెడీ చేశాము. అలాగే కోవిడ్ ఒకవేళ పొరపాటున ఐసోలేషన్ అవసరమైన పేషెంట్స్ వస్తే వాళ్ళకి స్పెషల్ బి క్లాస్ రూమ్స్ కూడా అరేంజ్ చేశాము. ఇవన్నీ కూడా చేసిన తర్వాత కోవిడ్ ఓపీలో ర్యాపిడ్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టాము. 24/7 ఒక డాక్టర్స్ ఉంటారు. ఎవరైనా కోవిడ్ లక్షణాలతో వస్తే వారికి పరీక్షలను చేసి, అవసరమైతే కోవిడ్ టెస్ట్ కూడా చేసి, ఒకవేళ రోగ నిర్ధారణ అయితే వాళ్ళు పరిస్థితి బాగుంటే ఇంటికి పోయి ఐసోలేషన్ ఉండమని చెప్తారు, లేకపోతే జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు. ఒకవేళ పరిస్థితి బాగాలేకపోతే లేకపోతే హాస్పిటల్లో అడ్మిషన్ అవసరమైతే ఖచ్చితంగా అడ్మిట్ చేసి వారికి పూర్తిగా ఆరోగ్యం కుదుటపడేదాకా ఆక్సిజన్స్ కానీ, మందులు కానీ, మిగతా జాగ్రత్తలు కానీ, డైట్ కానీ అన్నీ ఇచ్చి వాళ్ళు చక్కగా ఇంటికి ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళి చూడటానికి అన్ని వస్తువులతోటి వార్డు కూడా అరేంజ్ చేశాము. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తిరిగి దీన్ని తెలుసుకొని ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఎందుకంటే 2020లో ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఒక ఆరోగ్య ప్రదాయిని, ఒక ప్రాణ ప్రదాయిని. ఈసారి కూడా మనం అన్ని ఆక్సిజన్ నిల్వలు, దీనికి కావాల్సిన ప్రతి మందు, ఎందుకంటే మందులు కూడా లేకపోతే కష్టం అవుతుంది, అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాము. సార్ ఇప్పటికే చూసుకోవచ్చు, ఇప్పటికే ఏలూరు జిల్లాలో 4 కరోనా బారిన పడ్డారు. అదేవిధంగా మన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో కూడా ఒక కేసు నమోదని తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే ముఖ్యంగా ఆ కేసు కూడా మన దగ్గరికి వచ్చిందా? మన కేసులు అయితే రాలేదు ఇంతవరకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అదృష్టవశాత్తు. ఇవాళ కూడా ఇప్పటిదాకా కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఒక 12 మంది దాకా ఈ 4-5 రోజుల్లో కోవిడ్ లక్షణాలతో వచ్చారు. వారికి టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. వాళ్ళకి నెగిటివ్ వచ్చి ఆ డౌట్ ఉండి ఆర్టీపీసీఆర్ చేసిన అది కూడా నెగిటివ్ వచ్చింది. సో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించాము. అందుకే ఇప్పుడు కోవిడ్ భయపడద్దు, కోవిడ్ భయమే వైరస్. కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండండి, భయపడుతూ ఉండొద్దు. మీకు ఏం కావాలన్నా సరే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కోవిడ్ సంబంధించి అన్నీ ఉంటాయి. కాబట్టి కామన్ మ్యాన్కి కానీ పేద ప్రజలు కానీ మేము చెప్పేది ఒకటేను, బయట హాస్పిటల్కి వెళ్తే మీకు ఖర్చు అవుతుంది కాబట్టి ఇక్కడ ఫ్రీగా ఇక్కడ వైద్యం అందుతుంది. కాబట్టి కోవిడ్కి కూడా ఇక్కడ ఫ్రీగా వైద్యం మేము ఆల్రెడీ మొదలుపెట్టాం. కాబట్టి మీరందరూ కూడా ఈ సేవలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సేవలు ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం.
ఇది మొత్తానికి పరిస్థితి. ఏదైతే కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా కూడా కరోనా కేసుల లక్షణాలు సంబంధించి ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి సంబంధించి ప్రత్యేక వైద్యం కూడా ఏర్పాటు చేసేందుకు 15 పడకల ఒక ప్రత్యేక ఐసీయూ వార్డును కూడా ఏర్పాటు చేసామంటూ కూడా సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో కూడా కరోనా విభ్రంజం జరిగితే కనుక ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తాం. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఏపీ